తెలంగాణలో పెరుగుతున్న డ్రగ్స్ ముప్పుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ సిపి ఆనంద్కు వినతి పత్రం అందజేసింది. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని డీడీపీ నాయకులు కోరారు. నషాముక్త్ తెలంగాణ, సే నో టు డ్రగ్స్ వంటి కార్యక్రమాలు ఆచరణలో ఫలితాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని డీజీపీ తెలంగాణ విజ్ఞప్తి చేసింది. అలాగే డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని అరవింద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో మరియు తెలంగాణలో జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాల గురించి మనం మాట్లాడడం చాలాసేపు టైం ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ వరకు పూర్తి డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఈ గంజాయిని ఆయిల్ గురించి మాట్లాడడం జరిగింది. ఆయిల్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ చాక్లెట్స్లో ఇన్పుట్ చేస్తూ ఉన్నారు, సిగరెట్స్లో ఇన్పుట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా చాలా ఎక్కువైపోయింది. తర్వాత కాలేజీలలో మరి యూత్ బాగా చెడిపోతుంది. సినిమా వాళ్ళల్లో కూడా చాలా స్ప్రెడ్ అయింది. సమాజంలో ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యవస్థగా మారింది. కాబట్టి వారికి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా చాలా డీటెయిల్గా మేము దాని మీద చాలా క్షుణ్ణంగా స్కూల్స్ మీద కూడా కంట్రోల్ పెట్టబోతూ ఉన్నాం. అంటే ఆ స్కూల్ యాజమాన్యాన్నే బాధ్యతగా చేయదలుచుకుని ఇంతకుముందు లేదు. వాళ్ళు ఒకవేళ ఎవరైనా లొకేట్ అయినా కానీ చర్యలు తీసుకునే విధానం లేదు. ఇప్పుడు మేము ఆ విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. ఏదైనా అక్కడ మాకు తెలిసే వరకు లేట్ అవుతుంది కాబట్టి ఆ మేనేజ్మెంటే అబ్జర్వ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా మాకు చెప్పేటట్టు దాన్ని కంట్రోల్ చేసే విధానంలోకి తీసుకుపోతా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా అట్లాంటి తప్పుడేం చేస్తే వాళ్ళ స్కూల్ ఒక పర్మిషన్లు కూడా క్యాన్సిల్ చేసేటటువంటి వ్యవస్థ తీసుకురాబోతున్నామని చెప్పారు. చాలా ఆనందం. గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీని మీద వచ్చే జనరేషన్స్ కూడా చాలా పాడవుతున్నాయి. కాబట్టి ఇదే కాకుండా మిగతా విషయాలు, లా అండ్ ఆర్డర్ విషయాల్లో కానీ కొన్ని హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో నేరాల గురించి కూడా చర్చించడం జరిగింది. తెలుగుదేశం తరఫున ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలను దృష్టికి తీసుకుంటాం.